గల్ఫ్ కంట్రీ వచ్చినా ఇంకే కంట్రీ వచ్చినా కూడా నాకు తెలిసేది ఇక్కడ చెప్తున్నా. గల్ఫ్ కంట్రీస్లో మిగతా కంట్రీస్లో అంత ఎగ్జాక్ట్ అని చెప్పలేదు. బట్ ఇక్కడైతే ఎట్లుందంటే మనకి స్కిల్స్ ఉండని ఉండకపోని, వర్క్ రాని రాకపోని, బట్ ఇది ఏంటి మేనేజ్ చేసే తెలివి ఉందనుకోండి అంతే, వానికి మంచి పొజిషన్ వస్తుంది. మేనేజ్ చేయడం అంతే కాదు, అంతే, ఇంకేం లేదు. వర్క్ చేయించడం రావాలి, చేయడం రాకపోయినా పర్లేదు, వానికి నాలెడ్జ్ లేకున్నా పర్లేదు, చేపించే తెలివి ఉందనుకోండి చాలు, మంచి మంచి పొజిషన్లు వస్తాయి. మేనేజర్ అయినా సూపర్వైజర్ అయినా ఏ వర్క్ ఎందులో ఉన్నా వానికి మంచి పొజిషన్ ఉంటుంది. ఎవడైతే వర్క్ పర్ఫెక్ట్గా వచ్చి దానిలో ఎక్స్పీరియన్స్ ఉండి కూడా వాళ్ళ కింద పని చేస్తాడు, వర్క్ రానని కింద. అంటే నేను చూస్తుంది అదే జరుగుతుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే మనకు మేనేజ్ చేయడం ఎందుకు, మనం పని చేసుకుంటాం, మన పని మనం ఏదో చేసుకుందాం అని మనకు ఉంటుంది. వర్క్ కోసం వచ్చినాం, పని చేయాలి, డబ్బులు వస్తాయి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, ఇదే ఉంటుంది. బట్ ఇక్కడ జరిగేది వేరే రకంగా ఉంటుంది. ఐ మీన్ ఏంటంటే మన పని మనం చేసుకుంటాం, వాడు మన మీద ఎత్తాడు, వాడి పని కూడా మనం చేసి వేయించుకుంటాడు అన్నట్టు. ఇప్పుడు యాక్చువల్ వాడు చేయాలి ఆ పని. ఇప్పుడు అన్ని మనం ఏమనలేము, సీనియారిటీ, ఎక్స్పీరియన్స్, వానికి పని రాదు. మనకి పని రాదు, వాడు మనకే చెప్తాడు అరే ఇట్లా అట్లా, ఎందుకంటే మన కింద మనం పని చేస్తున్నాం కాబట్టి. సో ఇవి జరుగుతుంటాయి ఆల్మోస్ట్, ఇక్కడని కాదు ప్రతి చోట జరుగుతూనే ఉంటాయి. కానీ మెయిన్ ఇక్కడ గురించి చెప్తున్నాను. మళ్ళీ ఎక్కడదో గురించి చెప్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అక్కడ చూడలేదు కాబట్టి చూసినా కానీ అది చెప్పడం కూడా వేస్ట్. ఎందుకంటే అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడున్న వాటిలలో మెయిన్ మళ్ళీ మన ఇండియా వాళ్ళే, వేరే కంట్రోల్ కాదు. వేరే కంట్రోల్ ఉన్నారు కానీ స్పెషల్ మళ్ళీ మనోళ్ళే ఉంటారు. మనోళ్ళని నాశనం చేయడం ఎక్స్పర్ట్లు అన్నట్టు. మనోడు మనకి ఎప్పటికి సపోర్ట్ చేయడు, ఇండియానికి ఎప్పటికి సపోర్ట్ చేయడు. వానికి కావాల్సింది వానికి డబ్బులు, వాని పొజిషన్, అంతే. అంటే వాని కమ్యూనిటీ ఉన్నాడు, వాని స్టేట్ చేసుకుంటాడు అంతే, స్టేట్ వస్తుంది. సో అట్లా చాలా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది, అరే వర్క్ రాకపోయినా పర్లేదు, మేనేజ్ చేసి తెలివి ఉండాలి. అది మంచి యాక్టివ్గా ఉండి స్మార్ట్గా ఆలోచించి ఇట్లా అట్లా ఇది అది ఇట్లా అట్లా ఇట్లా ఇట్లా అది అంటే మంచిగా చేసినా సరే లేదు ఇట్లా వద్దు, నాకు అట్లనే కావాలి. అరే అట్లా మంచిగా ఉండదురా, పనికి రాదురా, అది యూజ్ ఉండదురా, నాకు అవసరం లేదు, నాకు అదే కావాలి. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకోటి దానికోసం ఏం చెప్తా, మనకి అది దిమాగ్ ఉండదు, చెప్తారా అర్థం కాదు. కానీ అంటే నువ్వు నాకు చెప్తాను నేను ఇది ఈ రకంగా ఉంటుంది అన్నట్టు. నేను చూస్తుంది కూడా అదే, జరుగుతున్నాయి కూడా అదే. సో అట్లా ఉంటుంది అన్నట్టు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేనేజ్ చేయడంలో ఎక్స్పర్ట్ అయి ఉండాలి.